లేదు. సరే, మీరంతా చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తా. ఆ 3 రోజుల పాటు యేసన్న గారు ఆ మిద్ది మీద ఉండి ఉదయం సాయంకాలం బ్రష్ వేసుకుంటూ పళ్ళు తోముకుంటూ ఆ మిద్ది మీద అలాగా తిరుగుతున్నాడంట. మిద్ది మీద బ్రష్ వేసుకుంటూ తిరుగుతుంటే ఆ పక్కన ఒక చిన్న పందిరేసి ఆ పందిరిలో 4 గేదెలు కట్టేసి ఉన్నారంట ఎవరో. 3 రోజుల పాటు యేసన్న గారు ఉదయం సాయంకాలం బ్రష్ వేసుకుంటూ ఆ గేదెలను చూస్తున్నాడంట. ఆ గేదెలు కూడా అంటండి ఆయన ఇంత గడ్డి తీసుకుని వచ్చేసి తింటున్నాయంట. ఆ టైం వస్తే ఇంత వేస్తున్నాయంట. విచిత్రమైన సంగతి ఏంటంటే 3 రోజుల పాటు యేసన్న గారు చూస్తున్నాడంట. తింటున్నాయంట వేస్తున్నాయంట కానీ ఒక గేదెతో మాట్లాడినట్టుగా కానీ. మీకు అర్థమైందా? ఈ గేదె ఆ గేదెని ఏంటి డల్లుగా ఉన్నావు, వేడి నీళ్ళు ఇవ్వనా, కాఫీ పెట్టి ఇవ్వనా అని అన్నట్టుగా కానీ, ఆ గేదె ఈ గేదెని ఏంటి భోంచేసావా అని అడిగినట్టుగా కానీ. అబ్బే, ఆ గేదెలు కూడా ఆకలి అయితే గడ్డి తింటున్నాయి, దప్పుకైతే గంజి తాగుతున్నాయి, ఆ టైం వస్తే అంత వేస్తున్నాయి అంతే. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కదా. ఆకలి అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాం, కమ్మగా తిని ఈవిడి పాటు కూడా పోతూ ఉంటాం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, కఠోరమైన కసాయి దినాలు మన ఎదుట ఉంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దీనికి అతీతంగా నీతిమంతుని ఇల్లు సమృద్ధి కలిగిన ధననిధి.